11,000 కోట్లు వచ్చినాయి, దానికి వాడారు, దేనికో దానికి వాడతారు. లేకపోతే నేను దుబ్బేమని నీకు ఇచ్చేస్తారా? అబ్బాయి మాకు వద్దండి, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు అంటే ఇష్టం, ఆయన దుబ్బేయటం అలవాటు కదా, ఆయన దుబ్బేమని అని ఇచ్చేస్తారా? లేకపోతే నీకు సపోర్ట్ చేసే నాయకులు ఉన్నారు కదా, సంఘ నాయకులు, వాళ్ళ ద్వారానే అక్కడ ఏ అవసరం ఉంటే దానికి వాడుకుంటారు. కరెంట్ బిల్ కట్టాల్సి ఉంటే కడతారు, జిఎస్టీ పెండింగ్ ఉంటే కడతారు, దేనికైనా కడతారు. దానికి పలానా దానికి వాడాలంటే నువ్వు వెళ్ళిపోయి అమ్మడి కింద కూర్చొని చదువుకోలేదు కదా, చదువుకుని ఉంటే అమ్మడి వద్దేమో. మరి మీరు ఉన్ననాళ్ళు ఏం ఉద్ధరించారో సిగ్గు లేకుండా ఈ మాట నేను కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ జరిగిన దుర్ఘటన, ఆ సందర్భం, దానికి సంబంధించి మనం ఏవి మాట్లాడినా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, వాళ్ళకి ఇచ్చిన పరిహారం కొంచెం పెంచమనాలి. లేదంటే ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా గుర్తింపు పొందని, గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా చనిపోయలేదు, ఇంకా అది ఎంక్వైరీ చేసుకోవాలి, అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి సహాయం అందించాలి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఇలాంటివి జరిగే అవకాశం ఉందేమో, ప్రివెన్షన్ ఇలాంటివి ఆలోచించాల్సిన సమయంలో నువ్వు కాకి లెక్కలో గాడిద గుడ్డు గంగర పాసం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సిగ్గట్లేదు నీ ముఖానికి? సరే, నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిందేంటి? ఈ 2 ఏళ్ళు ఏం పీకావు నువ్వు? ఎలా హ్యాంకలో ఏం పీకుతున్నావు? బాధ్యత లేదా నీకు? నీ హయాంలో స్టీల్ ఫ్యాక్టరీని నువ్వే దగ్గరుండి పంపించేయడానికి చూసావు, అదాని సంకనాక్త గంగవరం పోటు అప్పచెప్పేసావు, దీన్ని కూడా అప్పచెప్పేయడానికి చూసావు, అది సాగలేదు, సాగనివ్వలేదు.